ఇక సెకండ్ వచ్చేసి 2014లో మళ్ళా గౌతమ్ గంభీరే కెప్టెన్ గా ఉండే ఇట్లా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కింగ్స్ 11 పంజాబ్ ను ఓడించి ఈ మ్యాచ్ గెలిచినటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ 200 పరుగులు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది కేకేఆర్. ఇక థర్డ్ టైం చూస్తే లాస్ట్ ఇయర్ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు 3వ టైటిల్ అయితే గెలుచుకుంది. ఇది కూడా చెన్నైలోనే గెలుచుకుంది, చిదంబరం స్టేడియంలో. సన్ రైజర్స్ హైదరాబాద్ ను 8 వికెట్ల తేడా. అందరూ హైదరాబాద్ అంత డిసప్పాయింట్ అయినటువంటి మ్యాచ్ అని చెప్పాలి. ఇది నెక్స్ట్ కేవలం అంటే ఎంత దూకుడుగా ఆడింది ఫస్ట్ నుంచి. అప్పట్లో అంటే 2020, 2021, 2022లో సన్ రైజర్స్ హోప్స్ పెద్ద లేకుండే, కానీ లాస్ట్ ఇయర్ మస్తు దూకుడుగా ఆడింది. అసలు పక్కా ఈసారి కప్పు మనదే అనుకున్నారు. లాస్ట్ మ్యాచ్ లో మాత్రం 113 రన్లకే ఆల్ అవుట్ అయ్యి హైదరాబాద్ అంతా డిసప్పాయింట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. జస్ట్ 10 ఓవర్స్ వాళ్ళు మనలు కొట్టిన 113 రన్లను వాళ్ళు కేవలం ఫైనల్ కిక్ లేకుండా అయింది. 10 ఓవర్లనే వాళ్ళు విన్ అయితే సాధించిండ్రు. మరి ఈసారి ఎట్లుంటుందో కలకత్తా నైట్ రైడర్స్ అయితే చూద్దాం.